దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 178. క్లయింట్స్తో కలిసి రెస్టారెంట్కి వచ్చిన గౌతమ్కి ఎదురైన పరిణామం. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తాన్య నీకు సహాయంగా రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో అర్థమవుతుందా అని రాజశేఖర్ అంటూ ఉండగా తాన్య పేరు వింటూ వర్ష లోపలికి అడుగు పెడుతుంది. ఇదేంటి, లోపలికి అడుగు పెట్టగానే తన పేరు వినిపిస్తుంది అని అనుకుంటూ చిరాకుతో లోపలికి వచ్చి అప్పటికప్పుడే మళ్ళీ నటనలోకి దిగుతూ, ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య, ఆరోగ్యం కుదటపడిందా అంటూ సుచరితకి మరో పక్కకు వచ్చి కూర్చుంటుంది. గౌతమ్ అటు నుంచి అటే హాస్పిటల్కి తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు పర్వాలేదులే వర్ష అంటుంది సుచరిత. పోనీలే అత్త, ఆ తాన్య వచ్చి మీకు సహాయం చేయడం మంచి పని అయింది అంటూ నటిస్తూ ఉంటుంది. ఏ సహాయమో ఏంటో ఆ అమ్మాయి దగ్గర నుంచి సహాయం పొందినందుకు గిల్టీగా అనిపిస్తుంది అని అంటుంది సుచరిత. తన సహాయం మనమేమీ ఉంచుకోకుండా తనకి డబ్బులు ఇచ్చాను కదమ్మా, ఇక తను ఆ డబ్బులు ఏం చేసుకుంటే మనకెందుకు అంటాడు గౌతమ్. అంటే ఆ డబ్బులు ఏం చేసింది బావా అంటూ గుడ్లు వెళ్ళబెట్టి అడుగుతుంది వర్ష. తీసుకువెళ్ళి మా కళ్ళ ముందే బిచ్చగాలికి ఇచ్చింది అని అంటాడు గౌతమ్ తాన్య మీద కోపంతో. అయ్యో, నీ ముందే అలా చేసి నిన్ను అవమానించిందా? ఛా, మొదట్నుంచి తాన్య ఇలాగే బావా, కాలేజీలో నుంచి చూస్తున్నాను కదా తన వ్యవహారం, తన దగ్గర పొగరు ఎక్కువే అని అంటుంది. పొగరుగా ఉన్న తాన్య గుణము చాలా మంచిది. అత్తగారికి చేసిన సహాయానికి డబ్బులు ఆశించకుండా తన గౌరవాన్ని తను నిలబెట్టుకుంది. ఎంతైనా నా కోడలు కదా అని రాజశేఖర్ కావాలని వర్ష ముందు గర్వంగా చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజశేఖర్ మాటలకి మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటే వర్ష మాత్రం పళ్ళు నూరుకుంటూ, ఈయన గారికి కోడల మీద తెగ ప్రేమ కారిపోతుంది, వెంటనే మీ అందరికీ తాన్యతో కలెక్షన్ కట్ చేయాలి అని తనలో తను అనుకొని, మావయ్య అలా మాట్లాడుతున్నా బావను తలుచుకుంటే బాధగా ఉందా అత్తయ్య, పెళ్ళైన బావ ఇలా భార్యకి దూరంగా ఉండటం ఏంటని బయట నలుగురు 4 విధాలుగా మాట్లాడుకోవటం నేను కూడా విన్నాను. బావ జీవితం గురించి మరొక్కసారి ఆలోచించు అత్తయ్య అని అంటుంది వర్ష. కొత్తగా ఆలోచించేది ఇంకేముంది అని అంటుంది సుచరిత. ఎందుకు లేదు అత్తయ్య, ఇలా భార్యాభర్తలు ఎడబాటైతే మరో పరిష్కారం విడాకులు. కలిసి కాపురం చేయలేనప్పుడు విడాకులు తీసుకొని పర్మనెంట్గా దూరమైతే సరిపోతుంది కదా. సో మిథునకి వెంకటతోనూ బావకి తాన్యతోనూ విడాకులు ఇప్పించి వాళ్ళిద్దరి జీవితాల్ని సేవ్ చేయండి అత్తయ్య అంటూ బావ పేలుస్తుంది. తన మాటలకి గౌతమ్ మిథున ఆశ్చర్యపోతుంటే సుచరిత కోపం తెచ్చుకుంటూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ సీరియస్ అవుతుంది. తను అలా సీరియస్ అవడం చూసి వర్ష కాస్త భయంతో తడబడుతూ, అంటే అత్తయ్య, నేనేదో బావతో తనకి విడాకులు ఇప్పించి నేను బావ జీవితంలోకి రావాలని ఉద్దేశంతో కాదు. మీరు బావని పెళ్లి చేసుకోమన్నా ఇక నేను చేసుకోను, కాకపోతే బావని ఇంకెవరితోనైనా జత చేయొచ్చని ఉద్దేశంతోనే ఇలా అన్నాను. ఇది కూడా బావ జీవితం గురించి మాత్రమే చెప్పాను అని అంటుంది మంచిదానిలా నటిస్తూ. చాలే నోర్మి అంటూ సుచరిత సీరియస్ అయి, తాన్య మెడలో తాళి కడుతున్నట్టుగా నా కొడుక్కి తెలియకపోయినా నా భర్త ఆశీర్వాదంతో వాళ్ళ పెళ్లి జరిగింది. ఇప్పుడు ఇద్దరు కోపంగా ఉన్నా ముందు ముందు వాళ్ళ బంధం బలపడాలని చూస్తానే కానీ వాళ్ళిద్దరు విడిపోవాలని ఎప్పుడూ ఆలోచించను. ఇక మిథున వెంకట బిడ్డకు తల్లి కాబోతుంది అంటే ఆ బిడ్డ వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతిరూపం.
ఇవాళ మనస్పర్ధలతో దూరమైనా రేపు ఒక్కటవుతారని ఎదురు చూస్తానే కానీ విడాకుల పేరుతో నా పిల్లల బంధాల్ని దూరం చేయాలని చూడను. ఇంకొకసారి నీ నోట్లో నుంచి విడాకుల పేరు వచ్చిందంటే నీ నాలుక కోస్తాను అంటూ వర్షాకి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అమ్మో! ఏంటి మా అత్త ఇలా మాట్లాడుతుంది? ఏదో రకంగా నాకు సపోర్ట్‌గా మాట్లాడుతుందని నేననుకుంటే ఇక్కడంతా తలక్రిందులవుతుందేంటి? అసలు విడాకుల గురించి మా బావ ఉద్దేశం ఏమై ఉంటుంది? అని అనుకుంటూ గౌతమ్ వైపు చూస్తుంది. కానీ వర్షాకి గౌతమ్ మనసులో ఉన్న అభిప్రాయం తెలియకుండానే గౌతమ్ చకచక స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతుంటాడు. గౌతమ్ అభిప్రాయం ఏంటో తెలియక వర్ష అయోమయంగా మిథున వైపు చూస్తుంది. మిథున తనని మింగేస్తున్నట్టుగా చూసి తను కూడా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మిథునకి కూడా తన మాటలకి కోపం వచ్చిందని వర్షకి అర్థమవుతుంది. మేనకోడలి కాబట్టి నువ్వన్న మాటకి చంప పగల కొట్టకుండా సైలెంట్గా ఉండిపోయాను వర్ష. ఇంకొకసారి ఇలా మాట్లాడి నాకు బీపీ పెంచకు అని చెప్పి సుచరిత కిచెన్లోకి వెళ్తుంది. పైన నిలబడి అదంతా చూస్తున్న రాజశేఖర్ కింద వర్ష ముఖంలో నెత్తురు చుక్క లేకపోవడం గమనిస్తాడు. విడాకులనే పదం వినేసరికి మిథున లోపలికొచ్చి వెంకట్తో తనకున్న మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. మరొక రూంలో గౌతమ్ కూడా గుడిలో తాన్యా మెడలో మంగళసూత్రాలు చూడటం గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత మహర్షి ఇంట్లో కూర్చొని అవంతి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అవంతి బయట నుంచి లోపలికి వస్తుంది. ఏమైంది అవంతి? తాన్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడావా అని అడుగుతూ మహర్షి దగ్గరకు వస్తాడు. మాట్లాడారు మహర్షి గారు, కానీ ఎంత బతిమలాడుతున్నా తను మన ఇంటికి రానంటుంది. పిన్ని కూడా లేకపోయేసరికి పాపం ఒంటరిగా ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతుంది అని బాధగా చెప్తుంది. అవంతి మాటలు విని మహర్షి కూడా బాధపడుతుంటాడు. ఇలా ఎన్నాళ్ళు తాన్యా బాధపడాలి మహర్షి గారు? ఇక నా చెల్లెలు బాధ చూడటం నా వల్ల కాదు అంటూ కన్నీళ్ళు పెడుతుంది. అవంతి కన్నీళ్ళు చూసి మహర్షి ఇంకా బాధపడుతూ ఉండగా ఫోన్ రింగ్ అవుతుంటుంది. మహర్షి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. అటు నుంచి వస్తున్న మాటలు విని కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి తిరిగి మాట్లాడుతుంటాడు. అక్కడే ఉన్న అవంతి మహర్షి మాటలు వింటూ ఆశ్చర్యపోతుంటుంది. మహర్షి తనని చూస్తూనే అవతల వారితో కొంతసేపు మాట్లాడి ఓకే, మళ్ళీ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్లో మహర్షి మాటలు విన్న అవంతి అదే ఆశ్చర్యంలో ఉంటే మహర్షి తన చెంప తడిమి నవ్వుతూ వెళ్ళిపోతాడు. వెళ్తున్న మహర్షి వైపు చూసి అవంతి అలాగే నిలబడిపోతుంది. మరుసటి రోజు గౌతమ్ ఓ నలుగురు ప్రాజెక్ట్ క్లయింట్స్తో కలిసి ఓ రెస్టారెంట్ ముందు కార్ దిగుతాడు. ఇక్కడ రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంటుంది గౌతమ్ గారు, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంటారు వాళ్ళు లోపలికి నడుస్తూ. ఓకే అని చెప్పి గౌతమ్ వాళ్ళతో రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఓ టేబుల్ చూసుకుని కూర్చుంటారు. మెనూ కార్డు చూసి ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి గౌతమ్ గారు అంటాడు అందులో ఒకరు. ఓకే అని గౌతమ్ మెనూ కార్డు తీసి కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసి ఆ పక్కన ఓ టేబుల్ దగ్గర యూనిఫామ్లో వెనుకగా ఉండి కస్టమర్స్కి భోజనం సర్వ్ చేస్తున్న ఒక లేడీ వెయిటర్ని చూసి ఎక్స్క్యూజ్ మీ వెయిట్రస్ అని పిలుస్తాడు. ఆమె అప్పటికే వాళ్ళకి భోజనం సర్వ్ చేసి ఎస్ అంటూ పిలుపు వినిపించిన వైపు చూస్తుంది. చూసిన మరుక్షణమే షాక్ అవుతుంటుంది. అంతకంటే ఎక్కువ షాక్లో గౌతమ్ ఉంటాడు. ఎందుకంటే అక్కడ వెయిట్రెస్గా ఉంది తాన్య. గౌతమ్ చూసిన షాక్లో తాన్య కొయ్యబారిపోయింది. గౌతమ్ పరిస్థితి కూడా అదే. తనని చూసి అలా షాకులోనే ఉండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నారు? వచ్చి ఆర్డర్ తీసుకోండి
అంటాడు గౌతమ్ పక్కన కూర్చున్న క్లయింట్. తాన్య అది విని ఆ షాక్ నుంచి తేరుకొని, హా, వస్తున్నాను సార్ అంటూ దగ్గరకొస్తుంది. యూనిఫామ్లో ఉన్న తనని టాప్ అండ్ బాటమ్ చూస్తూ ఉంటాడు గౌతమ్. తాన్య ఆ షాక్ని పూర్తిగా వదిలేసి తన డ్యూటీ నిర్వర్తించాలనే ఉద్దేశంతో, చెప్పండి సార్, ఏం కావాలి అని అడుగుతుంది మెనూ కార్డు పట్టుకున్న గౌతమ్ని చూస్తూ. భార్యని వెయిటర్గా చూసి గౌతమ్ ఇంకా షాకులోనే ఉన్నాడు. ఏమైంది గౌతమ్ గారు అంటూ పక్కన ఉన్న క్లయింట్ గౌతమ్ని కదిలిస్తాడు. దాంతో గౌతమ్ తేరుకొని నథింగ్ అని చెప్తాడు. మరి ఆర్డర్ ఇవ్వండి అంటాడు అతను. హా అని సెలెక్ట్ చేసిన ఆర్డర్ని తడబడుతూ చెప్తుంటే తాన్య వాటిని నోట్ చేసుకుంటూ ఉంటుంది. తాన్య ఆర్డర్ తీసుకుని, ఒక 5 మినిట్స్లో మీ టేబుల్ మీదకి మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది సార్ అని వినయంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. గౌతమ్ వెళ్తున్న తాన్య వైపే చూస్తుంటాడు. ఇక మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం గౌతమ్ గారు అంటారు వాళ్ళు. హా అంటాడు గౌతమ్. వాళ్ళు ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు చెప్తుంటే అసలు గౌతమ్ మైండ్ అక్కడ లేదు, తాన్య వైపే వెళ్తూ ఉంటుంది. ఏదో అలా చెప్పిన దానికి ఆ ఊ అంటున్నాడే కానీ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటాడు. కొద్దిసేపటికి తాన్య ఓ పెద్ద ట్రేలో వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని గౌతమ్ని ఇబ్బందిగా చూస్తూనే అక్కడికి వస్తూ ఉంటుంది. అలా వస్తున్న తన వైపు చూడగానే గౌతమ్ ఒక రకమైన భావనతో ఉంటాడు. అది బాధ, కోపమా, ఇంకేదైనా అనేది అతనికే అర్థం కావడం లేదు. తాన్య దగ్గరికొచ్చి ఒక్కొక్కరి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేస్తుంటుంది. అదంతా ఇప్పుడు గౌతమ్కి కష్టంగా అనిపిస్తూ తన వైపు చూడలేకపోతుంటాడు. ఇప్పుడు తాన్య వాళ్ళ ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి గౌతమ్కి వడ్డిస్తుంటుంది. అలా వడ్డిస్తూనే గౌతమ్ మొహంలోకి చూస్తుంది. ఆ తడబాటుతో ప్లేట్లోకి వడ్డించాల్సిన ఫుడ్ కింద వడ్డిస్తూ ఉంటుంది. తాన్యని చూస్తున్న గౌతమ్ అది పట్టించుకోడు కానీ పక్కన కూర్చున్న క్లయింట్ మాత్రం అది చూసి, ఏంటమ్మా అలా ఫుడ్ సర్వ్ చేస్తున్నావు అంటూ సీరియస్ అవుతాడు. దాంతో గౌతమ్, తాన్య ఇద్దరు కింద ఉన్న ఫుడ్ని చూస్తారు. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఫుడ్ సర్వ్ చేస్తున్నావా ఏంటి అంటాడు మరొకతను. సారీ సార్, చూసుకోలేదు అంటుంది తాన్య తప్పు చేసిన భావంతో చూస్తూ. కానీ గౌతమ్కి తన ముందే మరొకరు భార్యని అలా తిట్టడం చూసి అతని గుండె పిండేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ హోటల్ మేనేజర్ కూడా అది గమనించి వచ్చి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయమ్మా, ఉద్యోగం కావాలి అంటూ కాలా వేలా పడతారు, ఉద్యోగం ఇస్తేనేమో ఇలా చేస్తారు అని తాన్యాని తిడతాడు. మేనేజర్ తాన్యాని అలా తిడుతుంటే గౌతమ్ పిడికిలి బిగుసుకొని పోతుంటుంది. క్షమించండి సార్, ఇక మీద తను జాగ్రత్తగా ఉంటుంది అంటాడు మేనేజర్. ఇట్స్ ఓకే అంటారు వాళ్ళు. నీ ఉద్యోగం ఉండాలి అంటే ఎక్కడ మాట రాకుండా చూసుకో అని అతను తాన్యాని హెచ్చరించి వెళ్ళిపోతాడు. నిజానికి తాన్యాకి కూడా గౌతమ్ ముందు అలా తిట్లు తినడానికి గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. మనసు బాధపడుతున్నా ఇంకొకసారి మాట అనిపించుకోవద్దు అనే ఉద్దేశంతో పూర్తిగా డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి అందరి ప్లేట్స్లో ఫుడ్ సర్వ్ చేసి, ఇంకా ఏమైనా కావాలంటే పిలవండి సార్ అని చెప్పి పక్క టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకోవటం, కస్టమర్స్కి ఫుడ్ సర్వ్ చేయడం చేస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు బిజినెస్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఫుడ్ తింటున్నా గౌతమ్ మాత్రం స్పూన్తో ప్లేట్లో ఉన్న ఫుడ్ని గెలుకుతూ తన డ్యూటీ తను చేసుకుంటున్న తాన్యాన్ని చూస్తూ ఉంటాడు. ఏంటి గౌతమ్ గారు, మీరు తినరు అని అడుగుతాడు క్లయింట్. తింటున్నాను అంటూ ఏదో ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటాడు. అసలు గౌతమ్కి ఫుడ్ తినాలనిపించడం లేదు. తాన్యాని అలా చూడటం
వాళ్ళు తాన్యాన్ని తిట్టడం చూసి మనసంతా భారంగా మారిపోయింది. తాన్య మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్లేట్లో ఫుడ్ ఖాళీ కావడం చూసి మళ్ళీ వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ అంతగా తినట్లేదని తాన్యాకి కూడా అర్థమవుతుంటుంది. కొద్దిసేపటికి గౌతమ్ బిల్ పే చేసి, మీరు వెళ్ళండి, ఈ ప్రాజెక్ట్ గురించి రేపు మాట్లాడుకుందాం అని అంటాడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడొచ్చు కదా గౌతమ్ గారు అంటారు వాళ్ళు. లేదు, నాకు ఇంకొక వర్క్ ఉంది, అది అర్జెంట్, ప్లీజ్ అంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే, యూ క్యారీ ఆన్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఒక టేబుల్ దగ్గర ఉన్న తాన్యాని చూస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు గౌతమ్ తాన్య మధ్య ఏం జరగబోతుంది? తాన్యాకి ఈ ఉద్యోగమైనా ఉండనిస్తాడా లేదా? ఇద్దరి మధ్య ఇక్కడ జరిగే సంఘటనతో కథ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.